దర్పల్లి మండలంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ 3వ వార్షికోత్సవంను పురస్కరించుకొని మున్నూరు కాపు కుల బాంధవులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 3వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయ ప్రతిష్టత భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతార పురుషుడు. ఈ స్వామి నరసింహ అవతారము, నరసింహుడు, నృసింహ అవతారం, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు అను వివిధ పేర్లతో పిలువబడుతూ శ్రీ మహావిష్ణువు అవతారాన్ని వర్ణించే నామాలుగా హిందూ పురాణాల ప్రకారం నరసింహుడు సాధు పరిరక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఎన్నో అవతారాల్లో ఉగ్ర రూపాన్ని దాల్చి భక్తులకు దర్శనమిస్తాడు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతరించిన అవతారాలలో అతి ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలంటారు. ఈ దశావతారాలలో 4వ అవతారము నరసింహస్వామి. మహాలక్ష్మిని సంబోధించే శ్రీ పదాన్ని చేర్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా భక్తులు స్మరిస్తారు. అతి పవిత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తుల కోరికలు తీర్చడానికి రూపాంతరం చెంది కొలువుదీరింది. ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో నరసింహమూర్తి దైవ దర్శనం భాగ్యం కొరకే తరలివస్తారు. నిత్య ధూప దీపాల, కుంకుమార్చన, నైవేద్య, అన్నదానం, అద్వితీయ కార్యక్రమాలను ఏటా మున్నూరు కాపు కుల బాంధవులు నిర్వహిస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదాలను పొందుతుంటారు. ఈ వార్షికోత్సవంలో కుల బాంధవులు, గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు దర్పల్లి గ్రామంలో మునూర్ కాప్ ఆధ్వర్యంలో మా గుర్జల చట్టం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవం గత 3 సంవత్సరాలుగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది చాలా పురాతనమైన దేవాలయం, 70-80 సంవత్సరాల దేవాలయం. మా తాత ముత్తాతల నుంచి జరుగుతుంది. మేము కూడా 3 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తున్నాం. అందరం కుటుంబ సమేతంగా 40 మా కుటుంబాలు 40 ఉంటాయి. అందరం కూడా కుటుంబ సమేతంగా జరుపుకోవడం జరుగుతుంది. మొత్తం 5 వార్షికోత్సవంలో ఇప్పుడు 3వ జరుగుతుంది. ఇంకా గత 2 కూడా జరుపుకోవడానికి అర్జిస్తున్నాం. వార్షికోత్సవం సందర్భంగా నిన్నటి ఏమేమి చేశారో ఈ రోజు ఏం జరుగుతుంది? వార్షికోత్సవం సందర్భంగా నిన్న పందిరి వేయడం జరిగింది. ఈ రోజు యజ్ఞము ప్లస్ కళ్యాణము, అన్నసత్రం కూడా, అభిషేకం కూడా జరుగుతుంది. ఈ రోజు అన్నసత్రం కలదు.